ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనం పొట్ట తిప్పల కోసం అంటారు కదా, పొట్ట పోషించుకోవటం కోసం ఇంట్లో ఉన్నా సరే, పరాయి దేశంలో ఉన్నా సరే, దేవుడు లేకపోతే మనం ఈ సిటీలో ఏం బతుకుతూ మన ఊరు పోయి బతుకుదాం, ఏదో ఉన్ననాడు పని చేసుకొని లేని నాడు పస్తులు ఉందామని బతకలేనటువంటి పరిస్థితుల్లో సొంత ఊరికే వచ్చి ఉంటారు. బతకలేని పరిస్థితుల్లో సొంత ఊరికే వచ్చి ఉంటారు. అయితే దేవుడు కనుక తోడై ఉంటే పరాయి దేశంలో ఉన్నా సరే బాగా బతుకుతాం. దేవుడు లేకపోతే సొంత ఊర్లో ఉన్నా సరే పొట్ట తిప్పలు తప్పు, తిండి అనేది దొరకదు. తిండి అనేది దొరకదు. ఇదే విషయం మనకి యేసేపు జీవితంలో కనపడతా ఉంటుంది. దేశం కానటువంటి దేశంలో ప్రజల మధ్య, తాను ఎరిగినటువంటి ప్రజల మధ్య బతుకుతా ఉన్నప్పుడు ఈ యేసేపుని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి మనుషుడు దేవుని చేత దీవించబడినట్లు రాయబడి ఉన్నది. ఆ మనుషుని జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కనపడతా ఉన్నది యేసేపుని బట్టి. యేసేపుని బట్టి ఆ అన్యుడైనటువంటి మనుషుడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శ్రేష్టమైనటువంటి పేరును ఆశ్రయించినటువంటి మనందరి జీవితాల్లో ఆయన వాక్యము ద్వారా ఎదురయ్యేటువంటి ప్రతి సవాలును కూడా ఎదుర్కోవాలి. ఆయన వాక్యము ద్వారా ఎదురయ్యేటువంటి ప్రతి సవాలును కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటువంటి సామర్థ్యము మనకి ఉంటేనే దేవుడు ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎదుట శ్రమ ఉంది. ఆ శ్రమను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మనకు ఉండాలి. అప్పుడే ఆయన వాక్యము నెరవేరుతుంది. నీతిమంతులుగా తిరిగిపోతాం. నీతిమంతులుగా తిరిగిపోతాం. సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషుడేమో సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషుడు ఇంటి అద్దె కట్టాలనేటువంటి భయం ఉండదు. అన్ని కూడా కొనుక్కొచ్చుకొని తినాలనేటువంటి ఆలోచన ఉండదు. ఊర్లలో ఉన్నటువంటి వారికి మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి లాగా అన్ని కొనే అవసరం ఉండదు. కొన్ని మాత్రమే కొనుక్కుంటారు. ఆ పరిస్థితులు ఉన్నటువంటి మనుషుడు సొంత ఇంట్లో, సొంత ఊర్లో ఉండి కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదురైతాయి. దేవుడు లేకపోతే దేవుడు గనక మనకు తోడై ఉంటే సమృద్ధిగా మనలను బట్టి వాడిని దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడో ఇట్లా ఆగలే చెప్తాడు, ఈడేందిరా నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో ఎక్కడ చేసినా సరే అదేంటిదంటే ఆశీర్వాదం అనేది పొంగి పొర్లుతా ఉంది. దేవునికి ఘనత కలుగును కాక. ఆశీర్వాదం అనేది పొర్లుతా ఉన్నది ఆ మనుషుని ఇంట్లో నుంచి. వాడేమో ఆ యేసేపు ఇట్లనే చూస్తాడు, వీడి దగ్గర ఏమున్నదేమో, ఏం కనపడదు, ఏమి వినపడదు, వీడేం చేస్తాడో ఏమో అని చెప్పినని వానికి అర్థం కాదు వానికి పరిస్థితి ఎట్లా జరుగుతూ ఉందా అని చెప్పినని చివరికి ఏం చేస్తాడంటే వాని ఇంటి మొత్తాన్ని యేసేపుకి అప్పచెప్తాడు. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా యేసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఐగుప్తీయుడు అనేటువంటి ఆ మనుషుని ఇంట్లో యేసేపు ఉంటా ఉన్నాడు వర్ధిల్లుతా.
వర్ధిల్లుత అంటే విచారంతో, కళ్ళు గుంట్ల పడి, బాధతోటి ఒకవంతా పీక్కపోయి ఆ పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి ఆ పరిస్థితి ఈ మనుషునికి ఎదురు కావాలా? సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషునికి ఏ పికరు ఉండదో, సొంత ఇంట్లో ఉన్న మనిషికి ఏం భయం ఉంటుంది? ఏముండదు భయము. అట్లాగా పరాయి దేశంలో బతుకుతా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎలాగ జరుగుతా ఉంది ఇదంతా? దేవుని ఆశీర్వాదం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం ఆ పరిస్థితిని తట్టుకునేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం కనుక ఉంటే, సామర్థ్యం ఉంటే దేవుని సమృద్ధి మనకి ఎదురుపడుతుంది. కొంతమంది చూడండి, ఇహలోక ఆశలు అని చెప్పానని వాళ్ళకి కళ్ళు ఎప్పుడైతే చూస్తుందో చూసినప్పుడే కావాలి. ఇంత ఓర్పు అనేది ఉండదు పొందుకునేదాకా, చూసినప్పుడే కావాలి. ఈ ఓర్పు అనేది లేక, దేవుని మార్గంలో నిరీక్షణ అనేది లేక, ఆ వాక్యము నెరవేరేంత వరకు కూడా నిలబడలేక ఆ పరిస్థితులకు ఏమవుతారంటే షెల్లాకొల్లం అయిపోతారు. నెరవేరే వరకు కూడా ఉండలేనటువంటి మనుషులు. అందుకే ఆ పరిస్థితి ఎలాగున్నా సరే నిలబడిపోవాలి. పరిస్థితి ఎలాగున్నా సరే నిలబడిపోతేనే నీతిమంతులుగా ఎలాగ మార్చబడుతూ, ఆయన వాక్యము మన జీవితంలో ఉన్నప్పుడు, వాక్యానికి మనం లోబడతా ఉన్నప్పుడు శరీరానికి ఏమవుతుందంటే శ్రమ ఎదురవుతుంది. ఆత్మీయంగా కుమిలిపోవాల్సి వస్తుంది. శరీరానికి కష్టం అనిపిస్తుంది. వాటిని అనుభవించినప్పుడే నీతిమంతులుగా తిరుగుతూ, ఒక మనుషుడు పుట్టిన దగ్గర నుంచి పరిపూర్ణత రావాలంటే, ఆ మనుషుడు మంచి జీవితాన్ని జీవించమని రావాలంటే, ఆ మనుషుని జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలా? ఈ మనుషుడికే ఇలాగుంటే ఆయన వాక్యము ఉన్నటువంటి మనుషుని యొక్క శరీరము, ఆత్మ ఇంకెలాంటి ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఆటుపోట్లని, ఆ యొక్క శ్రమలన్నిటిని కూడా అనుభవించినప్పుడే నీతిమంతులుగా మనము తీర్చబడతాం. ఆ నీతిమంతుని ఇల్లు ఏమవుతుందంటే దేవుని సర్వ సమృద్ధి చేత పొర్లుతుంది. నదులు పొర్లిని సముద్రాలు పొంగి పొరుగుతాయని అని చెప్పి అంటారు కదా. ఆ తుఫాను సమయంలో చెప్తా ఉంటారు కదా, సముద్రం ఎంత ముందుకు వచ్చింది, పోకుండా ఆయన సముద్రం దగ్గరికి అని చెప్తా ఉంటారుగా. అట్లాగా దేవుని ఆశీర్వాదము ఆ వాక్యము చేత ఏమవుతుందంటే పొర్లుతుంది. ఆ వాక్యం మన జీవితంలో నెరవేరుతా ఉన్నదనుకో, నీతిమంతులుగా మార్చబడి దేవుని దీవెనల చేత సర్వ సమృద్ధిని మనం చూస్తాం. ఇవన్నీ ఏమి లేకుండా అలాగ ఉండి దేవుని దీవెన రావాలంటే మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదాన్ని మర్చిపోవాలి. మీరు మనకి ఎదురయ్యేటువంటి రోజు జీవితంలో కొద్దిమంది పెద్దోళ్ళు ఎదురవుతూ ఉంటారు, జీవితాన్ని అనుభవించిన వాళ్ళు. వాళ్ళని అడిగితే ఏ ఒక్క పెద్ద మనిషి కూడా మౌనంగా ఉండడు. చిన్నపిల్లలు, మధ్య వయసులో ఉండేవాళ్ళు మౌనంగా ఉంటారేమో, కానీ కొన్ని సందర్భాల్లో ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, జీవితాన్ని అనుభవించిన వాళ్ళు అసలు మౌనంగానే ఉండరు, మాట్లాడుతూనే ఉంటారు. ఆ మనుషుల్ని అడిగితే చెప్తారు, జీవితానికి పరిపూర్ణత ఎలాగొస్తుంది, జీవితం ఎలాగుంటుంది, ఎలాగ జీవితము మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నారో దానికి తగ్గట్లుగా మీరు ఎలాగ నడవాలో వాళ్ళు చెప్తారు. మీరు ఎలాగ ఉండాలనుకుంటా ఉన్నారు, మీరు ఉండాలి అనుకున్న దానికి అనుకూలమైన మాటలు వాళ్ళు చెప్తారు. అంతేగాని పోయి పడుకో, నువ్వు అనుకున్నది నీకు పలానా రోజు అవుతుంది, తలుపు తీసినప్పుడే నీకు అదే కనపడుతుంది అని చెప్పరు. ఎన్నో శ్రమలను
తల మీద భరించాల, మోయాల. మోస్తేనే అప్పుడు ఎదురవుతుంది కోరుకున్నది. దేవుని నీతి కూడా యేసేపు ముందున్నటువంటి ఆ వాక్యమును అంగీకరించిన తర్వాత ఆ మనుషుని జీవితము ఆ నీతి చేత ఆశీర్వాదంగా మార్చబడ్డది. దేవుని వాక్యమే నీతి కలిగింది. ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి యేసేపు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఆ మనుషుడికి ఈ లాభం లేదు, మొత్తం ఈయనకి అప్పజోగా, మొత్తం ఇల్లు ఒక మూల కూర్చోబెడితేనే ఇల్లు ఎట్లా ఉంది, అదే ఇంటిని మొత్తం ఆయనకు అప్పచెప్తే ఇక నేను అక్కడనే ఉంటా అనుకొని ఆలోచన చేసి యేసేపుకి అప్పచెప్తాడు. యేసేపుకి అప్పచెప్పి ఏది పట్టించుకోవాలి. మనం చెప్పిన కదా ఇందాక, మనం మాట్లాడుకున్నాం కదా ఇందాక, ఆ ముసలి చెప్తా ఉంటారని. ఇంట్లో పడుకోనండు, ఇంట్లో పడుకొని ఉన్న తర్వాత తలుపు తీసి చూస్తే నువ్వు అనుకున్నది నీకు వస్తుందాన్ని అట్లా అనుకున్నాం కదా. ఆ పరిస్థితి వీడికి ఎదురుపడ్డది. ఇక ఐగుప్తీయుడు అనేటువంటి వాడికి ఎదురుపడ్డది. మొత్తం యేసేపుకి అప్పచెప్పిండు. వీడు సాఫీగా పడుకొని దేని గురించి కూడా పికర పెట్టుకున్నవాడు కాదు, దేని గురించి భయపడి దేని గురించి ఆలోచన చేసినవాడు కాదు. ఆ మనిషి ఉండే కదా, ఆ మనిషి ఎక్కడికి పోయినా సరే బండ్లు బంగారం డబ్బులు అన్ని మోసుకొని వస్తాడు. మనకే భయం లేదు అనేటువంటి నిశ్చింత కలిగి ఒక ఒప్పుకున్నాడు. యేసేపుకి అప్పచెప్పాడు. 3వ వచనంలో రాయబడి ఉన్నది, యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆ ఐగుప్తుడుకున్నటువంటి సమస్తాన్ని కూడా యోసేపుకి అప్పచెప్పాడు. ఒక నమ్మకమైన మనిషి దొరికింది అనుకోండి, మొదట ఏం చేస్తాడు, షాపుని అప్పచెప్తాడు. షాపుని నువ్వు చూసుకో అని చెప్పినాను అప్పచెప్తాడు నమ్మకమైన వాడికి. అదే నమ్మకమైన వాడు ఆ యజమానికి పూర్తిగా మన మనిషి అనే విధంగా జీవితం అనేది యజమానికి నమ్మకంగా మారిపోయింది అనుకోండి, ఇంట్లో ఉన్న బీరువా తాళాన్ని ఈ నమ్మకస్తుడికి ఇస్తాడు. ఇంట్లో షాప్లో ఉన్నటువంటి గల్లాపెట్టి తాళం కాదు, ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారం దాచేటువంటి తాళాలు ఉంటాయిగా, ఆ తాళాలు తెచ్చి నమ్మకమైన వాడికి ఇస్తాడు. నీ చేతిలో ఉంటేనే కరెక్ట్ ఉంటుంది కాబట్టి నువ్వే తీసుకో అని చెప్పనని నమ్మకమైన వాడికి ఇస్తాడు. అలాగా ఈ ఐగుప్తీయుడు యోసేపుకి అప్పచెప్తా ఉన్నాడు. ఇంటి మీద విచారణకర్తగా ఇంటికి కావలసినటువంటి వాటన్నిటి గురించి కూడా యోసేపుకి అప్పచెప్పి ఈ ఐగుప్తీయుడు అనేటువంటి వాడు పక్క తప్పుకున్నాడు. ఇకంతా నువ్వే చూసుకో, నిన్ను మించినటువంటి ఆశీర్వాదం నీకెక్కడ కూడా కనపడలా, నువ్వు ఉంటేనే ఆశీర్వాదం కాబట్టి ఉంది ఇక్కడనే, అన్ని నువ్వే చూసుకో. అప్పటి వరకు ఆ దేశంలో ఉన్నటువంటి వారిని నమ్మిందో నమ్మలేదో తెలియదు కానీ ఈ యోసేపును మాత్రం, ఎక్కడో పరాయి దేశంలో ఉన్నటువంటి యోసేపును మాత్రం నమ్మి మొత్తాన్ని కూడా అప్పచెప్పాడు. దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. ఏమనంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుని యొక్క నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ నీతిమంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీతిమంతుడు అనేటువంటి వాడు ఎవడు అసలు? నీతిమంతుడు అనేటువంటి భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులేనా? అందరు నీతిమంతులేనా? మరి అందరు నీతిమంతులు అయితే అందరికీ ఎందుకు ఆశీర్వాదం ఉండట్లే? అసలు నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యము ఎవరి ముందైతే ఉంటుందో ఆ వాక్యము ద్వారా వచ్చేటువంటి శ్రమలు, ఆ వాక్యము ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఎవరైతే నేర్చుకొని ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని అంతము వరకు ఎవరైతే నడుస్తారో వాళ్ళు నీతిమంతులుగా పెరుగుతారు. వాళ్ళ యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆ మనుషుడు ఉండేటువంటి స్థలం అంతా కూడా
ఆ మనుషునికి సంబంధించినటువంటి సరిహద్దులన్నీ కూడా దేవుని దీవెనల చేత తిరిగిపోతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు అనగానే క్రైస్తవుడు అనేటువంటి అపోహ అనేది విడిచిపెట్టండి. క్రైస్తవుడు అంటే నీతిమంతుడు అని ఉంటుంది అందరికి. కాదు, అట్లా కాదు. నీతిమంతుడు ఎవరంటే క్రీస్తు, యోసేపు, అబ్రహాము, దావీదు, అలాగనే దానియేలు, వీళ్ళందరి ముందు దేవుని యొక్క వాక్యం ఉంది. యేసు ప్రభు వారి ముందు ఉన్నటువంటి వాక్యం ఏందో తెలుసా? ఆయన మరణించాలా. యేసు ప్రభు వారు మరణించాలా. దేవుని వాక్యం అది, తీర్మానం. మరణించినటువంటి మనుషుడు తిరిగి లేవాలా, దేవుని చేతిలో ఉంటుంది. ఈ వాక్యాన్ని గైకొనే క్రమంలో అటు శరీరం మీదకి శ్రమ వచ్చింది, ఆత్మీయంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ వాక్యాన్ని పక్క పెట్టిండా? పెట్టల. వాక్యాన్ని ముందు పెట్టుకొని అంతం వరకు నడిచిండు. ఇలాగా ఎవరైతే ప్రభు వాక్యాన్ని ముందు పెట్టుకొని బ్రతుకుతారో అంతం వరకు వారు నీతిమంతులుగా తిరుగుతారు. వారు ఉన్నటువంటి సరిహద్దులు, వారికి సంబంధించిన సరిహద్దులన్నీ కూడా దీవెనకరంగా మారుతాయి. మనం కూడా మారుతాం. ఒట్టి క్రైస్తవుడు ప్రభు బిడ్డ అయినా ఈ మాటలు కాదు. వాక్యము మన ముందు, మన జీవితంలో అంతము వరకు ఆ వాక్యము ఉంది కదా, కట్టుబడి ఉండాలి దానికి. మనము, నేను, నువ్వు కూడా యేసు ప్రభు వారు అంటాడు, నేనే కాదు మీరు కూడా ఉంటేనే నేను ఉన్న దానికి ఒక అర్థం ఉంటుంది. నేనున్నా ఉండి నీకు చెప్తా ఉన్నా, మీరుంటే నేను చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇలాగ మనం ఉన్నట్లయితే ఆయన యొక్క త్యాగానికి ఒక అర్థం ఉంటుంది. ఈ వాక్యము చేత నింపబడినటువంటి మనం అందరం కూడా క్రైస్తవులని చెప్పుకునే దానికంటే ముందు వాక్యానికి లోబడి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని అంతం వరకు ఆ వాక్యం మీదనే నిలబడి నడుద్దాం, వాక్యానుసారంగా నిలబడతాం. అప్పుడు ఎందుకు రాదో చూద్దాం ఆశీర్వాదం. ఎందుకు రాదు అప్పుడు? ఎందుకు పొర్లు పారవు దేవుని దీవెనలో? మనం ఏం నిలబడితే ఆడ పొర్లు పారుతాయి, వద్దన్నా కానీ పొర్లు పారుతాయి. మనం ఏడ నిలబడితే ఆశీర్వాదం వద్దన్నా కానీ వచ్చి మళ్ళా పడుతుంది, అది మళ్ళీ కూర్చుంటుంది వచ్చి. ఆమె అలాగా దేవునికి లోబడి నడుపుతాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవయ్యుండి మా ప్రాణాత్మ దేహములకు సర్వ సమృద్ధినిచ్చి నెమ్మదిని అనుగ్రహించువాడా, ఈ ఉదయ కాలమందు మీ పాదముల వద్ద ప్రార్థిస్తూ అబ్రహాము, దావీదు, దానియేలు, యేసు ప్రభు, యోసేపు వీళ్ళందరి జీవితాల్లో పరలోకపు తండ్రి నీవు నియమించినటువంటి నీ వాక్యము అంతము వరకు గైకొన్న వారుగా వారి జీవితాలు లేఖనాలు సెలవిస్తూ ఉండగా అదే స్థితిని ఈ దినమున కలిగినటువంటి నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకము చేసుకొని వారందరినీ కూడా వాక్యానుసారముగా నిలిచి అంతము వరకు వాక్యమును విడువక అనుసరించినటువంటి ఈ దైవజనుల మాదిరిగా మీ ప్రజలను కూడా స్థిరపరచమని, వాక్యానుసారముగా అంతము వరకు నిలిచి మీ దీవెనల చేత దీవించబడినట్లుగా మీ కృప చేత నిబిడలను అభిషేకించమని, నీవు దేవుడవు కనుక మమ్మలను నిలబెట్టుటకు సమర్థుడవు కనుక మీ సమర్థతకే ఈ మనవులను ప్రతిష్ఠ చేస్తూ మరొక మారు తండ్రి ఈ పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూడాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి దిగివచ్చును గాక. ఆమేన్, ఆమేన్.